వెల్కమ్ టు ఎస్టీఆర్ న్యూస్ వార్తలు. చదువుతున్నది మీ శాలిని. రాజకీయాల కంటే విద్యార్థుల భవిష్యత్తే తనకు ప్రధానమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ ఫస్ట్ వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 100% కార్యక్రమానికి ఎంపికైన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో మహబూబ్ నగర్ నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 4-5 సంవత్సరాలు మీ పిల్లల చదువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. మీ సొంత పనిలో పడి పిల్లలను పట్టించుకోకపోతే పిల్లలు తప్పుదారి పట్టే అవకాశం ఉంటుందని ఆయన తల్లిదండ్రులను హెచ్చరించారు. కాటికి చేరే వరకు మనం గర్వంగా జీవించేలా మన పిల్లలను మనం తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. మీ పిల్లల భవిష్యత్తు కోసం ప్రతిరోజు పిల్లలు పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత దయచేసి టీవీలు, సెల్ ఫోన్లను కట్టిపెట్టాలని ఆయన సూచించారు. మీరు చేసే చిన్న త్యాగమే మీ పిల్లలను ఉన్నత శిఖరాలకు చేరుస్తుందన్నారు. తల్లిదండ్రుల కృషి లేనిదే ఎవరూ ఉన్నత శిఖరాలకు చేరుకోలేరన్నారు. అందుకు ఉదాహరణ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు అని. ఆమె బ్యాడ్మింటన్లో ప్రపంచ స్థాయిలో రాణించిందంటే వారి తల్లిదండ్రులు చేసిన త్యాగం, కృషి తెర వెనుక ఎంతో ఉందన్నారు. మన పిల్లలు మన మహబూబ్ నగర్లోనే చదువుకోవాలనే ఉద్దేశంతో గత 20 నెలలలోనే మహబూబ్ నగర్లోని పాలమూరు యూనివర్సిటీలో కొత్తగా ఇంజనీరింగ్, లా కళాశాల తెచ్చామని, అంతేకాకుండా IIIT కళాశాలను సైతం మహబూబ్ నగర్కు తీసుకురావడంలో సఫలీకృతం కావడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో ఫార్మసీ, అగ్రికల్చర్, MBA లాంటి ఎన్నో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలను మన పిల్లల భవిష్యత్తు కోసం తెస్తామన్నారు. నియోజకవర్గానికి చెందిన పిల్లలు 100 మందికి తక్కువ కాకుండా IIIT కళాశాలలో ప్రవేశాలు పొందాలనే లక్ష్యంతో ఉపాధ్యాయులు పనిచేయాలని ఆయన సూచించారు. హైదరాబాద్ పిల్లల కన్నా మహబూబ్ నగర్ పిల్లలు దేనిలోనూ తీసిపోరన్నారు. మహబూబ్ నగర్ బిడ్డ అనన్యారెడ్డి సివిల్ సర్వీసెస్లో దేశంలోనే 3వ ర్యాంకును సాధించిందని ఆయన గుర్తు చేశారు. మీ పిల్లలు కూడా అలాంటి లక్ష్యాలను చేరుకుంటే చూడాలని తనకు ఉందన్నారు. డబ్బులు ఖర్చు చేసి మీ పిల్లలను ప్రైవేటు విద్యా సంస్థలలో చదివించవద్దు అని ఆయన హితవు పలికారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైతం విద్యార్థులకు కావలసిన అన్ని రకాల వసతులు, సౌకర్యాలు కల్పించామని, నాణ్యమైన విద్యను అక్కడ అందిస్తున్నామన్నారు. మీ పిల్లలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిస్తే వారికి మంచి భవిష్యత్తు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని హామీ ఇచ్చారు. గత సంవత్సరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన విద్యార్థులు 114 మందికి ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీలలో సీట్లు ఉచితంగా పొందారని ఆయన గుర్తు చేశారు. తాను రాజకీయాల కోసం ఈ కార్యక్రమం చేయడం లేదని స్పష్టం చేశారు. అనంతరం వందే మాతరం ఫౌండేషన్ ఫౌండర్ రవీందర్ మాట్లాడుతూ తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో కానీ, దేశంలోని ఏ నియోజకవర్గంలో కానీ ఇలాంటి సామాజిక స్పృహ కలిగిన నాయకుడు కనిపించలేదని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరూ తన కుటుంబ సభ్యులు అన్నట్లుగా వారి బాగోగులు చూసే ఇలాంటి ఎమ్మెల్యే మహబూబ్ నగర్కు లభించడం అదృష్టమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, DCC ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి, CMO బాలు యాదవ్, AMO దుంకుడు శ్రీనివాస్, మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, రామకృష్ణ మఠం నిర్వాహకులు రాజ మల్లేష్, వివిధ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మీ STR న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. నీకు మంచి గ్రేడ్ వస్తే ఎక్కడ చదివించాలి, ఏ కోర్సులో చదివించాలి, ఏ కాలేజీలో చదివించాలి, ఇంతగా ఎందుకు ఆలోచించాల్సిన అవసరం? నీ పిల్లల కోసం టీచర్ ఆలోచిస్తున్నారు, నీ పిల్లల కోసం ఎమ్మెల్యే గారు ఆలోచిస్తున్నారు, నీ పిల్లల కోసం మీ ఊర్లో ఉన్నటువంటి వాలంటీర్ ఆలోచిస్తున్నారు. ఇంతకంటే నీ పిల్లల కోసం 100 రెట్లు నువ్వు ఆలోచిస్తే ఆ పిల్లలు 100% ఫలితం సాధించడానికి అవకాశం ఉంది. మా పిల్లలు కోడూరు KGBV పాఠశాలలో చదువుతున్నారు. ఇప్పుడు చిన్న ఆమె 10వ తరగతి. ఆమె గురించి వచ్చినాం. ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ పెట్టినామంటే మొన్న కూడా రీసెంట్గా 2 రోజులు ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ టీచర్ బ్యాచ్ కూడా సార్ చేతుల మీదుగా అందుకున్నారు. అందుకు చాలా సంతోషంగా నేను ఇక్కడ వచ్చి మాట్లాడను, నాకు మంచిగా అనిపించి వచ్చిన అదే చదివిస్తాను సార్. ఆమె నాకు ఏది చేతనైతే అది చేస్తా అంటుంది. ఆమె కావాల్సిన సబ్జెక్టే తీసుకోమని చెప్తాను.
మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ముడగమని అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులలో రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది దూరమెంతుందని దిగులు పడకుండా దరికి చేర్చుతారని కూడా ఉన్నాయిగా భారమెంతుందని బాధపడకుండా బాధ వెంట నవ్వుల పంట వెంటుందిగా సాగర మడలం మొదలవగానే విషమే తెచ్చింది విసుగే చుందక కృషి చేస్తే అమృతమిచ్చింది అవరోధాల దేవుళ్ళ కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది అంతులేని చరితలకి ఆది కావాలి మౌనంగానే మొక్కలకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఉడగని పిడికిలే దిగేసగా చేతి గీత మార్చుకో మారిపోయిదేదైనా గమనించుకో చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో మారిపోయిన కథలేవని గమనించుకో తోచినట్టుగా అందరి రాతలు రాస్తాడు నచ్చినట్టుగా తన రాతని వేరాయాలు నీ ధైర్యాన్ని ప్రశ్నించు దైవాల తలదించగా నీ సంకల్పానికి విధి సైతం చేతులెత్తాలి అంతులేని చరితలకి తెలుసుకుంటే సత్యమిది తలుచుకుంటే సాధ్యమిది మౌనంగామని మొక్కలకు చెబుతుంది ఎదిగిన తొట్టి ఉదగనే అర్థమైంది అపజయాలు కలిగిన చోట గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటు కొత్త చెవులు కనిపిస్తుంది రాజు రాజు మనకు అద్భుతమైన పాట పాడి వినిపించారు. ఒక మంచి గాయకుడు. స్పెషల్ మీరు చూసింటారు ఆ పాటలో రాగము తాళము చేతితోనే ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ గా వాడుతూ స్పెషల్ పర్సన్ అంద విద్యార్థి ఆ పదం వాడకూడదు కానీ అంత టాలెంట్ ఉంటుంది మనకు కాళ్ళు చేతులు కళ్ళు చెవులు అన్ని నుండి కూడా మన పిల్లల్లో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది తప్పకుండా. చదువుతో పాటు మంచి ఆటలు ఆడితే ఆటలు. మా ఊరు వచ్చేసి నా పేరు నరసింహయ్య శర్మ. మా ఊరు వచ్చేసి గాజులపేట గ్రామం. యస్యద్విర్ధ వక్తాద్య పారిషద్య పరిషదం విఘ్నం నిఘ్నతి శతం విశ్వక్సేనం తమాస్తే. మేము విద్య గురించి మా పిల్లలను మహబూబ్ నగర్లో ప్రైవేటు స్కూల్లో వేసి ఉండి మరి ఇద్దరు పిల్లలు మరి ప్రైవేట్ స్కూల్లో చదువుతుంటే కొంత ఆర్థిక ఇబ్బందుల వల్ల మరి రావడానికి పోవడానికి రవాణా సదుపాయం కూడా ఇబ్బంది కలగడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం. చిన్నపిల్లలు చూసుకోవడము, సాయంత్రం పూట చాలా అనేక ఇబ్బందులు, వాతావరణ పరిస్థితులు, అనారోగ్య స్థితులు ఇవన్నీ కూడా ప్రైవేట్ స్కూల్కు గాజులపేట నుంచి మామదారు పంపించడానికి చాలా ఇబ్బంది పడ్డాం. మరి ఈ బడిబాట కార్యక్రమము రావడము, ఇంకోటి మా స్కూల్లో గాజులపేట స్కూల్లో సారోళ్ళు మరి ఉపాధ్యాయులు చాలా శ్రద్ధ తీసుకొని
మరి మంచి మండల ర్యాంకు జిల్లా ర్యాంకులు తీసుకొచ్చే స్థితి కల్పించారు. మన 10వ తరగతి పిల్లలు మంచి మార్కులు తీసుకొచ్చారు. మేమే ఆశ్చర్యపోయినాం. మీ ప్రైవేట్ స్కూల్లో తీసుకోబోతున్నా కూడా పిల్లలు ఇంప్రూవ్మెంట్ కనిపించడం లేదు. సార్ వాళ్ళు ఇంత 50 సార్లు వచ్చి రావడం వల్ల చాలా మార్పు జరిగింది. అందుకు ప్రైవేట్ స్కూల్ బంద్ చేయించి డబ్బులు ఉండని ఏది ఉండని మనకు చదువు ముఖ్యం అని చెప్పి ఉద్దేశంతో సార్ మీద నమ్మకం, ఉపాధ్యాయుల నమ్మకంతోన మరి మేము ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాం. చాలా మంది అంటున్నారు ఇప్పుడు కూడా, మీ పిల్లలు ఏదో చదువుతున్నారు అంటే. ఈరోజు తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషం. అమ్మ, మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం. మేము, ప్రభుత్వము, టీచర్సు, స్వచ్ఛంద సంస్థలు, మేము అపాయింట్మెంట్ చేసుకున్న విద్యా వాలంటీర్లు అందరం కూడా ఒకటే ఒక కోరిక మీ నుంచి కోరుతా ఉన్నాం. మీ పిల్లలు చదివించే బాధ్యత మేము తీసుకున్నాం. వారికి మంచి వాతావరణం ఇంట్లో కల్పించి వారిని ఒక అంత కనిపెట్టి చదువు వైపు మళ్ళించేటట్లుగా చేయడం వరకే మీ బాధ్యత. దీంట్లో ఏమైనా పైసలు ఖర్చు అవుతాయా? కావు కదా. కాబట్టి ముఖ్యంగా తండ్రి బయట పని చేసుకొని లేటుకు వచ్చినా ప్రముఖమైన బాధ్యత తల్లి మీద ఉంటుంది. పిల్లవాడు ఆడపిల్లైనా మగపిల్లవాడైనా ఎక్కువ కాలం ఇంట్లో సమయాన్ని గడిపేది తల్లితోటే. తల్లి గర్భం నుంచి వస్తాడు భూమి మీదకి. తల్లి యొక్క మార్గదర్శకత్వంలో ఉన్నత స్థాయికి ఎదుగుతాడు. అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మీకు మరింత బాధ్యత ఉంది. ఇంట్లో పిల్లవాడు రాగానే వారి స్కూల్లో జరిగిన విషయాలు, ఏం జరుగుతుంది అనేది మీరు ఖచ్చితంగా 10 నిమిషాలు వారితో ప్రతిరోజు కూడా మాట్లాడాలి. వాళ్ళకు ఒక అలవాటు కావాలా. స్కూల్లో చదివిన విషయాలన్నీ ఇంట్లో తల్లిదండ్రులతోటి షేర్ చేసుకోవాలి అనే ఒక ఆలోచన కూడా పిల్లలు కలిగేటట్టుగా ఇంట్లో ముఖ్యంగా తల్లి లేదా తండ్రి లేదా ఇంకెవరైనా పెద్దలు ఉంటే అది చాలా ఉపయోగపడుతుంది. ఈ 4 సంవత్సరాలు మనం మన పిల్లల్ని పట్టించుకోకుంటే వాళ్ళు పక్కదారి పట్టే ప్రమాదం చాలా ఉంది. గతంలో ఇవన్నీ లేకుండే. మేము చదువుకుంటున్నప్పుడు ఈ సెల్ ఫోన్లు లేకుండే, టీవీలు లేకుండే, ఈ గంజాయిలు బింజాయిలు ఇటువంటి సిగరెట్లు ఏం లేకుండే. కానీ అవన్నీ కూడా మన ఊరు నడి మధ్యకు వచ్చి కూర్చున్నాయి. ఎప్పుడు పిల్లలు వస్తారా లతకు పట్టుకుందాం, వాళ్ళను బానిసలు చేద్దామని చెప్పి కూర్చున్నారు. కాబట్టి ఇంకా జాగ్రత్తగా మనం ఉండాలి. ఒక్కసారి వాళ్ళ ఇంటర్మీడియట్ వరకు వాళ్ళకు మంచిగా మంచి మార్గంలో మనం వాళ్ళని తీసుకొని పోతే ఇక పైన వాళ్ళే గట్టిగా పట్టుబట్టి చదువుకొని మంచిగా ఉన్నత స్థానాల్లో పోతారు. అందుకే ఈ 8th, 9th, 10th చదువుకుంటున్న పిల్లల తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉంది. మళ్ళీ మీకు చెప్తా ఉన్నానమ్మా, మీకు ఏ ఇబ్బంది ఉన్నా మీ పాఠశాలలో అవి మా దృష్టికి తీసుకురావచ్చు. మా ప్రధానోపాధ్యాయులు గారు ఉన్నారు, అక్కడ టీచర్లు ఉంటారు, మా విద్యా వాలంటీర్స్ ఉంటారు. మేము కూడా రెగ్యులర్గా పోతాం. మాకున్న రాజకీయ కార్యకర్తలు కూడా ఆ స్కూల్లో ఏమున్నాయి ఏం లేవు అన్ని కూడా తెప్పించుకొని ఈ రాబోయే 1-2 సంవత్సరాల్లో అన్ని రకాలుగా మా పాఠశాలలు బాగు చేసుకుంటాం. ఇప్పుడు టీచర్లు గతంలో లేకుండా ఇప్పుడు టీచర్లను పెట్టినాం. తాగడానికి నీరు లేకుంటే చాలా స్కూళ్ళల్లో ఆ నీటి ఏర్పాటు చేసినాం, లైటింగ్ ఏర్పాటు చేస్తున్నాం, వైట్ వాషింగ్ చేస్తున్నాం. బెంచీలు ఇప్పుడు అన్ని స్కూళ్ళకు డబుల్ డెస్క్, డ్యూయల్ డెస్కులు పోయినాయి. గతంలో ఆడపిల్లలు కింద కూర్చుంటుండే 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి పిల్లలు, ఆడపిల్లలు ఇబ్బంది అయ్యేది. కానీ ఇప్పుడు అన్ని స్కూళ్ళలో మేము డ్యూయల్ డెస్కులు కూడా ఇస్తూ ఉన్నాం. డిజిటల్ బోర్డులు ఇస్తున్నాం. అంటే అమెరికాలో స్కూల్లో ఎట్లయితే టెక్నాలజీ సాధనాలు ఉంటాయో అవి మన తెలంగాణలో మన సర్కార్ స్కూళ్ళలో చదివే పిల్లలకు కూడా అటువంటి టెక్నాలజీనే ఇచ్చినాం. దాంట్లో కూడా చదువు చెప్పడానికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా మన నియోజకవర్గంలో ఆ స్కూళ్ళల్లో పెట్టించినాం. మన టీచర్లందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించినాం. దానివల్ల పిల్లలకు చాలా సులువుగా అర్థమవుతుంది, ఈజీగా అర్థమవుతుంది. వాళ్ళు రేపు పరీక్షలలో మంచి మార్కులతో పాస్ అయ్యేటట్టుగా ఆ పరీక్షను రాసే విధంగా మేము వాళ్ళకి తరబీదు ఇస్తాము. ఇది కేవలం 10th క్లాస్ కోసం చేయట్లే. ఇప్పుడు వాళ్ళకు మంచి చదువును అందిస్తే వాళ్ళకు బేసిక్ నాలెడ్జ్ అనేది బాగా ఉంటే
రేపు భవిష్యత్తులో వాళ్ళు ఏం కావాలనో నాకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉందనేది వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. ఇంతకుముందు ఒక పేరెంట్ వచ్చారు, ఫాదర్ వచ్చాడు, వాళ్ళకి అమ్మ వచ్చింది ఇక్కడికి, మా అమ్మాయి ఏం చదవాలనుకుంటే అది చదివిస్తా అంటే ఆ అవగాహన కూడా పెరుగుతుంది. ఆమె దేంట్లో నైపుణ్యత ఉంది ఆ పిల్లలకు అనేది కూడా తెలిసిపోతుంది. టీచర్లు కూడా గైడ్ చేస్తారు, విద్యా వాలంటీర్లు గైడ్ చేస్తారు. మొత్తం కూడా ఒక వాతావరణాన్ని తయారు చేస్తూ ఉన్నాం. మీ అందరికీ కూడా ఎక్కడో హైదరాబాద్కు పోవాల్సిన పని లేకుండా ఈ 20 నెలల్లో మేము అందరం చేసిన పని ఏంటంటే కాలేజీలు అన్నింటినీ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి మహబూబ్ నగర్లో పెట్టుకున్నాం. బెస్ట్ కాలేజెస్ కూడా మహబూబ్ నగర్కి తీసుకొచ్చాం. రాబోయే రోజుల్లో ఇంకా తెస్తాం. పాలిటెక్నిక్ కూడా ఇంకోటి తీసుకొస్తాం, బి ఫార్మసీ తీసుకొస్తాం, ఎం ఫార్మసీ తీసుకొస్తాం, ఎంబీఏ తీసుకొస్తాం. మన పిల్లలకు ఏది కావాలంటే అన్ని కూడా మన మహబూబ్ నగర్ పట్టణంలో అందుబాటులో ఉండాలి. ఇది కేవలం నా మహబూబ్ నగర్ నియోజకవర్గం కోసమే కాదు, మొత్తం ఉమ్మడి జిల్లాలో ఉన్న మన పాలమూరు బిడ్డలందరి కోసం కూడా ఉపయోగపడేటట్టుగా మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి ఆలోచన చేస్తూ ఉన్నాం. కాబట్టి మీ సహకారం చాలా అవసరం. నేను గ్రామాల్లోకి వచ్చి మీటింగ్లు పెడుతున్నప్పుడు ముందర 10 మంది ఉంటారు. ముఖ్యంగా నేను మహిళలకు చెప్తా, ఇక వాళ్ళు ఒకటే లొల్లి చేస్తూ ఉంటారు. 10 మంది వెనక 100 మంది ఉంటే కామ్గా కూర్చుంటారు, కానీ ఈ ముందు వరుసలకు వచ్చి లొల్లి చేసే 10 మంది నాకు పెన్షన్ రాలేదు, నాకు ఇది రాలేదు, నాకు ఈ పంచాయతీ, నాకు ఆ పంచాయతీ, ఇదే లొల్లి ఉంటుంది. దాంతో పెద్ద వచ్చేది లేదు, వాడలేదు. ఆ 2000 దాంతో కోటలు కట్టుకోం మనం, కానీ గదే ఒక పెద్ద సమస్య. కానీ మీకు అది సమస్య కాకూడదు. మీ దృష్టి అంతా మా టీచర్లు వస్తున్నారా, మా బళ్ళు బాగున్నాయా, మా పిల్లలు చదువుతున్నారా, వాటి మీద మీరు అడిగితే నేను చాలా సంతోషపడతా. వచ్చే రైతు బంధు వస్తుంది, వచ్చే రుణమాఫీ వస్తుంది, గ్రామాలకు రోడ్లు వస్తాయి, మంచినీళ్ళు వస్తాయి, అవన్నీ ఊరందరికీ వస్తాయి. కానీ మీ ఇంట్లో మీ బిడ్డ చదువుకోకుంటే, చెడు మార్గాన పోతే ఆ బాధ కేవలం మీ కుటుంబానికే కలుగుతుంది. కాబట్టి వాళ్ళ మీద దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. నేను చెప్పేది మీ అందరికి కూడా అర్థమవుతుంది అనుకుంటా. ఈ ఓట్ల కోసం, ఆ ఓట్లతో వచ్చే బెనిఫిట్స్ కోసం ఆలోచించకుండా భవిష్యత్తు కోసం, పిల్లల కోసం మనం ఆలోచించాల్సిన టైం. కొన్ని లక్షల మంది కుటుంబాలు బాగుపడ్డాయి. ఎట్లా అంటే వాళ్ళందరూ పిల్లల మీద దృష్టి పెట్టి వాళ్ళని చదివించుకున్నారు, అప్పుడున్న వసతులను బట్టి చదువుకున్నారు, పెద్ద పెద్ద స్థానాల్లో ఆ పిల్లలు పోయిరు, ఆ కుటుంబం ఒక మెట్టు ఎక్కింది. ఇంకా అట్లా మెట్లు ఎక్కాల్సిన కుటుంబాలు లక్షలలో ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా 100ల కుటుంబాలు ఈరోజు చాలని బతుకులు, చాలని జీవితాలతోటి కనీస సౌకర్యాలు లేక ఉంటున్నారు. వాళ్ళకు ఒకటే ఒక మార్గం, పిల్లల చదువు. దాంతో వాళ్ళు నిర్మలమైన ప్రశాంతమైన జీవితం గడిపే అవకాశం వస్తుంది. కాబట్టి ఎక్కువ టైం తీసుకోను. మీరు ఇప్పటి నుంచి మీ పేరెంట్స్ అందరికీ కూడా టీచర్లు కాంటాక్ట్లో ఉన్నప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలకు కూడా మీరు సమాధానాలు చెప్పాలి. మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఇంట్లో అని వాళ్ళకి తెలిస్తే ఏదైనా పక్కదారి పడుతుంటే మందలించే అవకాశం కూడా టీచర్లకు ఉంటుంది. కానీ ఏ రోజు కూడా టీచర్ పిల్లల్ని మందలించిండో, లేకుంటే కోపం వచ్చి ఒక దెబ్బేస్తే మీరు కంప్లైంట్ చేసిర్రు అంటే మీరు మంచి తల్లిదండ్రి కాదు అని అర్థం. మాకు మస్తు దెబ్బలు పడ్డాయి, చేయితో కాదు బరువులతో కొట్టిరు, మమ్మల్ని వాతలు వచ్చేటట్టు కొట్టిరు, కీళ్ళ నొప్పులయ్యేటట్టు కొట్టిరు. కాబట్టి మేము చదువుకున్నాం, సరైన మార్గంలో ఉన్నాం. నాకు తెలిసిన కూర్చున్న వాళ్ళు పెద్దలు ఎవ్వరు కూడా దెబ్బలు తినకుండా చదివినరేమో అడగండి. మామూలు దెబ్బలు తినలే, ఆ దెబ్బలు దీవెనలుగా భావించింది. ఏ రోజు కూడా ఇంకా గమ్మతైతుండే, మా పెద్ద మనుషులకు పోయి పిల్లలు చెప్పిండ్రు అనుకో, బాగా కొట్టిండ్రు అంటే ఇంకా బాగా కొట్టేది ఉండే అని చెప్పి పిలిచి బాగా కొట్టు మావని ఎక్కువ తిరుగుతున్నాడు అని చెప్పి చెప్పేటోళ్ళు. ఆ కల్చర్ పోతుంది, ఎందుకంటే మనం ఎక్కువ ప్రేమలు చేస్తా ఉన్నాం. ఒక ఐస్ క్రీమ్ తినిపిస్తే మన ప్రేమ కాదు, ఓ సినిమా చూపిస్తే పిల్లల మీద ప్రేమ ఉన్నట్టు కాదు, లేదంటే కాస్ట్లీ బట్టలు కొనిపిస్తే, కాస్ట్లీ సెల్ ఫోన్ కొనిపిస్తే ప్రేమ ఉన్నట్టు కాదు. మనకు మన పిల్లల మీద నిజమైన ప్రేమ ఎప్పుడు అంటే వాళ్ళు కరెక్ట్ చదువుతున్నారా లేదా అని మనం నిరంతరం వాళ్ళను డేగ కళ్ళతోటి చూస్తున్నప్పుడే మనకు నిజమైన ప్రేమ పిల్లల మీద ఉన్నది అని చెప్పి రుజువు పరిచే అంశం. నేను మళ్ళీ ఒకసారి మీ అందరికి చెప్తున్నానమ్మా,
పిల్లలు 6 గంటలకు ఇంటికి వస్తారు, 9 గంటల లోపల పడుకుంటారు, అంతేనా? ఎట్టి పరిస్థితులల్లా పిల్లలు ఉన్నప్పుడు మీరు దయచేసి టీవీలు పెట్టకండి. ముఖ్యంగా 10వ తరగతి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇంట్లో ఉంటే దయచేసి మనం కొన్ని కోరికలను జరుపుకోవాలి. ఆ టీవీ తర్వాత మళ్ళీ పొద్దున అవే సీరియళ్ళు వస్తాయి, అప్పుడు చూసుకోండి. పిల్లలు స్కూల్కి పోయినప్పుడు మీకు కావాల్సిన సీరియల్ చూసుకోండి. ఇప్పుడు ఏంది మోస్ట్ ఫేమస్ సీరియల్ ఏంది చెప్పమ్మా? అప్పుడెప్పుడో మొగల్ రేకులు అవన్నీ ఉంటుండే కానీ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటిది? మనసు మమత అని ఒకటి ఉండే, ఇంకేమో లక్ష్మీ నివాసం. సో అవన్నీ చూడండి, మేమే వద్దంటలేము. మీకు కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎందుకంటే ఇంట్లో పనులు ఉంటాయి, కష్టం ఉంటుంది, బయటికి పోయి వస్తారు. కానీ 1 గంట 2 గంటలు పిల్లల కోసం టీవీలు కానీ ఇక ఏమి లేకుండా ఆ సెల్ ఫోన్లు అన్ని తీసుకొని పక్కన పెట్టండి. మీరు ఆ ఫోన్లలో కూడా మాట్లాడవద్దు. ఒకవేళ మీరు మాట్లాడాలనిపిస్తే ఎవరితోడన్నా బయటికి పోయి మాట్లాడండి. ఆ పిల్లలకు ప్రశాంతమైన వాతావరణం, ఎందుకంటే ఇంట్లో పనులు ఉంటాయి, కష్టం ఉంటుంది, బయటికి పోయి వస్తారు. కానీ 1 గంట 2 గంటలు పిల్లల కోసం టీవీలు కానీ ఇక ఏమి లేకుండా ఆ సెల్ ఫోన్లు అన్ని తీసుకొని పక్కన పెట్టండి. మీరు ఆ ఫోన్లలో కూడా మాట్లాడవద్దు. ఒకవేళ మీరు మాట్లాడాలనిపిస్తే ఎవరితోడన్నా బయటికి పోయి మాట్లాడండి. ఆ పిల్లలకు ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తే వాళ్ళకు చదువు మీద శ్రద్ధ వస్తుంది. స్కూళ్ళలో వాళ్ళకు చెప్పాల్సినవన్నీ కూడా మన టీచర్లు చెప్తారు, కానీ ఇంట్లో కూడా మనం కొన్ని పద్ధతులు పాటించాలి, అది చాలా అవసరం. తల్లిదండ్రుల శ్రమ, తల్లిదండ్రుల కృషి లేని ఏ పిల్లవాడు కూడా ఉన్నతమైన స్థానానికి పోడు, ఇది వాస్తవం. మీకు పివి సింధు ఎంతమందికి తెలుసు? బ్యాడ్మింటన్ ప్లేయర్, చేతులు లేపటి తల్లిదండ్రులు. ఆమె షటిల్ బ్యాడ్మింటన్ ఆడేది, ఇండియా నెంబర్ 1 ప్లేయర్ ఉండే, ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద పేరు తెచ్చుకుంది. కానీ ఆమె ఆ స్థానంలో రావడానికి వాళ్ళ తల్లిదండ్రులు వినాలే, కొద్దిగా ఇది ఒక్కటి వినాలే. ఆ పివి సింధు ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ స్టార్ కావడానికి ఆమె 8వ సంవత్సరం నుంచి వాళ్ళ తల్లిదండ్రులు పొద్దున్నే 3 గంటలకు లేచి వాళ్ళని కోచింగ్ తీసుకొని పోయి, కోచింగ్ అయిపోయినాక మళ్ళీ ఇంటికి వచ్చి స్కూల్లో దింపి మళ్ళా సాయంత్రం మళ్ళీ ఆమెను కోచింగ్ తీసుకుపోయి ఇట్లా వాళ్ళ జీవితాలను మొత్తం కూడా త్యాగం చేసింది. కాబట్టి ఈ రోజు ఆమె అంత ఎత్తుకు ఎదిగింది. ఏ పిల్లవాడు కూడా గొప్పగా అయ్యిండు అంటే అది తల్లిదండ్రుల కృషి లేనిది కాదు, వాళ్ళ శ్రద్ధ లేనిది కాదు. కాబట్టి మన పిల్లలు గొప్పగా కావాలని మన అందరికీ కోరిక ఉంటే దానికి మనం ఏం చేస్తున్నాం, మన కాంట్రిబ్యూషన్ ఏంది అనేది మీరు స్వతహాగా మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ 10వ తరగతి తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ 10వ తరగతి, 11వ తరగతి, 12వ తరగతి ఈ 3 సంవత్సరాలు మీ జీవితంలో అత్యంత క్లిష్టమైన కాలంగా మీరు భావించాలి. ఈ 3 సంవత్సరాలు మన పిల్లలు మంచిగా చదివితే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న కోర్సెస్లో వాళ్ళకు ప్రవేశం వస్తుంది, వాళ్ళ జీవితంలో స్థిరపడతారు. ఈ 3 సంవత్సరాలు మనం ఏమరపాటుగా ఉంటే వాళ్ళు పక్కదారి పోయే ప్రమాదం ఉంటుంది. కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. మామూలుగా చదివి పాస్ అయితే మనం మురిసిపోయే పరిస్థితి లేదు. ఇప్పుడు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కొన్ని లక్షల మందితోటి మనం కాంపిటీషన్ చేసుకోవాలి. మన పిల్లలు పోటీ పరీక్షలలో నిలబడి నెగ్గాలి అంటే వాళ్ళు మామూలు పాస్ మార్కులు వస్తే మనం తృప్తి పడద్దు. ప్రతి ఒక్కరూ డిస్టింక్షన్లో పాస్ కావాలి, సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉండాలి, కఠోరమైన శ్రమ వాళ్ళు చేసే విధంగా మనం వాళ్ళకు మోటివేట్ చేయాలి. మీరు 10th క్లాస్ పాస్ అయ్యి తర్వాత మీరు ఎక్కడ చూడక్కర్లే, శ్రీ చైతన్య నారాయణ అని చెప్పి ఎక్కడో పంపక్కర్లే. ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా, ప్రైవేట్ కాలేజీలో కూడా స్తోమత లేని తల్లిదండ్రులు అటువైపు పంపే అవసరం లేదు. ఒకవేళ మీకు స్తోమత ఉంటే పంపుకుంటే మేము కాదనం. కానీ స్తోమత లేకుండా అప్పులు చేసి పిల్లలు ఇంటర్మీడియట్లో ప్రైవేట్ కాలేజీలో పంపాలనుకునే వాళ్ళకి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు గవర్నమెంట్ కాలేజ్, జూనియర్ కాలేజీలు మహబూబ్ నగర్లో 3 ఉన్నాయి, వొకేషనల్ కాలేజీలు 2 ఉన్నాయి,
మీ పిల్లల్ని అక్కడికి పంపిస్తే వాళ్ళ చదువు బాధ్యత మేమందరం దగ్గరుండి చూసుకుంటాం. వాళ్ళ కోచింగ్ ఇప్పిస్తా ఉన్నాం. వాళ్ళకు కావాల్సిన లైబ్రరీ పుస్తకాలు, వాళ్ళకు మంచినీటి సౌకర్యం, అన్ని వసతులు కూడా మేము ఏర్పాటు చేయించి టీచర్లతోటి వాళ్ళకు మంచిగా కోచింగ్ ఇప్పించే ప్రయత్నం గత సంవత్సరంలో మేము చేసినాం. దానివల్ల 200 మంది విద్యార్థులకు ఇప్పిస్తే 116 మందికి గవర్నమెంట్ కాలేజీలలో రూపాయి కట్టకుండా ప్రొఫెషనల్ కోర్సులో వాళ్ళు చేరిరు. దాంట్లో ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, అగ్రికల్చర్ ఉన్నది, వెటర్నరీ సైన్స్ ఉన్నది, ఫార్మసీ వాళ్ళు ఉన్నారు, బయోటెక్నాలజీ వాళ్ళు ఉన్నారు. ఈసారి ఆ సంఖ్యను రెట్టింపు చేయాలని చెప్పి ఇంకా ఎక్కువ శ్రమ పడతా ఉన్నారు, లెక్చరర్స్ కావచ్చు, మేము కావచ్చు. కాబట్టి మీరు 10వ తరగతిలో మీ పిల్లల్ని మంచిగా తర్ఫీదు ఇచ్చి మంచి మార్కులతో పాస్ అయ్యి మహబూబ్ నగర్ పంపించండి. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కాలేజీలలో వాళ్ళకి అత్యద్భుతమైన శిక్షణ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఎటువంటి విషయాల్లో వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కాబట్టి మీరు దయచేసి ఆలోచన చేయండి. టైం చాలా అయింది. మేము మీ స్కూల్స్ ఖచ్చితంగా వస్తా. మీ టీచర్లతో పాటు మీ అందరితో కూడా మళ్ళీ మాట్లాడతాం. ప్రతి ఒక్క పిల్లవాడి తల్లిదండ్రులతో నేను మాట్లాడతా, ప్రత్యక్షంగా ఫేస్ టు ఫేస్ మాట్లాడతా. ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా నాకు చెప్పండి. మీ అందరి పిల్లలు మంచిగా చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలని నేను కోరుకుంటున్నా. ఈ రాజకీయాలు ఉంటాయి, పోతాయి. ఎవడో ఎమ్మెల్యే గెలుస్తాడు, ఎవడో ఎమ్మెల్యే పోతాడు, అది పెద్ద విషయం కాదు. కానీ మన పిల్లలు గొప్పగా ఉండాలి, వాళ్ళకు మంచి చదువు చెప్పాలి, తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి, పుట్టిన ఊరు పేరు నిలబెట్టాలి, చదువుకున్న కాలేజ్ స్కూళ్ళ పేరు నిలబెట్టాలి, చదువు చెప్పిన గురువుల పేరు నిలబెట్టాలి, వాళ్ళకు ప్రోత్సాహం అందించిన వాళ్ళ పేరు నిలబెట్టాలి. దీనికోసమే మేము అందరం ప్రయత్నం చేస్తా ఉన్నాం. మా రవీందర్ గారిది మహబూబ్ నగర్ కాదు, ఎక్కడో వరంగల్ జిల్లా. కానీ ఇక్కడికి వచ్చి మీ అందరితోటి ఇంతసేపు మాట్లాడుతూ ఉన్నాడు, జూమ్ మీటింగ్ లో మాట్లాడుతూ ఉన్నాడు, స్కూళ్ళకి పోతా ఉన్నాడు. కోఆర్డినేటర్స్ ఇక్కడ ఇంతమంది ఉన్నారు, మన హెడ్ మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళు స్కూల్ టైం అయినాక కూడా కొంతమంది కూర్చుంటా ఉన్నారు. నిన్న జూమ్ మీటింగ్, మొన్న జూమ్ మీటింగ్ తీసుకుంటే సెలవులలో కూడా మేము స్కూల్కి వచ్చి పిల్లలకు పాఠాలు చెప్తామని చెప్పి హెడ్ మాస్టర్లు అన్నారు. సెలవులలో కూడా వాళ్ళు వచ్చి మన పిల్లలకు పాఠాలు చెప్తా అంటున్నారు. అంటే వాళ్ళకు ఎంత ప్రేమ ఉంది మన పిల్లల మీద, మన పిల్లలు బాగుపడాలన్న తపన, కోరిక వాళ్ళకు ఉంది. కాబట్టి సెలవులు కూడా వద్దనుకొని మన పిల్లలకు చెప్పనికే ముందుకు వస్తుంది. మరి ఇంతమంది ఇన్ని చేస్తుంటే ఊర్లో ఉన్న మనకు కూడా కొద్దిగా బాధ్యత ఉంటది. మనకు కూడా మన పిల్లల పట్ల బాధ్యతతో పాటు నమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన పిల్లలు ఖచ్చితంగా హైదరాబాద్ పిల్లలకు తక్కువ కారు. మన మహబూబ్ నగర్ బిడ్డలు తెలివిలో ఎవ్వరికి తక్కువ లేరు. వాళ్ళకు సరైన అవకాశం, సరైన ప్రోత్సాహం, సరైన మార్గం మనం చూపిస్తే బ్రహ్మాండంగా హైదరాబాద్ పిల్లల కంటే కూడా అత్యద్భుతంగా చదువుతారు. దానికి ఉదాహరణ మేమందరం కూడా గ్రామాల్లో ఉండి పైకి వచ్చిన వాళ్ళమే, మంచి చదువులు చదువుకున్న వాళ్ళమే. మొన్నటికి మొన్న ఆల్ ఇండియా IAS ఈ కలెక్టర్లల్లా మొత్తం దేశంలో 3వ ర్యాంక్ తెచ్చుకున్న బిడ్డ మన మహబూబ్ నగర్ బిడ్డని. ఇట్లా కొన్ని వేల మంది మన ప్రాంతానికి చెందిన పిల్లలు చాలా గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, ప్రపంచమంతా ఉన్నారు, గొప్ప గొప్ప కంపెనీలు పెట్టిండ్రు, వేల మందికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. మన పిల్లలు కూడా అటువంటి వాళ్ళ సరసన ఉండాలి, వాళ్ళ పేరు మన అందరం గర్వంగా చెప్పుకునేటట్టుగా ఉండాలి అన్న తాపత్రయం పిల్లలతో పాటు మీకు కూడా ఉన్నప్పుడే ఇది సాధ్యపడుతుంది. పిల్లలు చదువుకుంటా ఉంటారు. మన చిట్టి పాటలు, మన మహిళా సంఘాల మీటింగులు, మన సినిమాలు, మన టీవీ సీరియల్స్, మన అమ్మలక్కల ముచ్చట్లు, షాపింగ్లు, ఇవన్నిటితోటి మనం టైము గడిపి పిల్లలతోటి టైం గడపకుంటే ఇవన్నీ కూడా క్షణికానందం పొందేటివి. కానీ పిల్లగాడు చదివి నిలబడితే మనం కాటికి పోయేదాకా గర్వంగా మనం జీవించవచ్చు, మన గౌరవం పెరుగుతుంది, మన కుటుంబ స్థితిగతులు మారుతాయి. ఇది చాలా జాగ్రత్తగా మీరు అందరూ కూడా గమనించాలని కోరుకుంటూ, చాలా ఓపికతోటి కూర్చున్నారు, దూర ప్రాంతాల నుంచి వచ్చిండ్రు. మీరు ఇక్కడికి రావడమే మీరు మీ పిల్లల పట్ల శ్రద్ధ వహిస్తున్నారన్న దానికి ఒక గొప్ప సంకేతం. మీరు మాకంటే గొప్పవాళ్ళు. ఎందుకంటే మా స్కూల్ పేరెంట్ టీచర్ స్కూల్ మీటింగ్ నేనే డుమ్మా కొట్టిన కొన్నిసార్లు, కానీ మీరు వచ్చిన ఇటువంటి వాటికి. కాబట్టి మాకంటే కూడా మీరు గొప్ప తల్లిదండ్రులు.
ఇదే బాట మీరు కొనసాగించాలి. మంచి రిజల్ట్స్ తీసుకొచ్చేటట్టు మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. మీ పిల్లలకు చదువు పట్ల ఆసక్తి పొందే విధంగా మీరు వాళ్ళతోటి మాటల్లో కానీ చేతల్లో కానీ వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ కల్పించాలి. ఇంకా ఏమేమి చేస్తే బాగుంటుందో మీరు సూచనలు చేయండి టీచర్లకు. టీచరు, ప్రభుత్వము, మా విద్యా వాలంటీరు, మీరు, పిల్లలు, ఈ 5 మంది, ఈ పంచపాండవులు, మీ ఈ 5 ఎలిమెంట్స్ కలిస్తేనే మన పిల్లవాడికి విద్య మంచిగా దొరుకుతుంది. దీంట్లో ఎవ్వరు కూడా సరిగ్గా వాళ్ళ పాత్ర పోషించకుంటే మన పిల్లల భవిష్యత్తు అనుకున్నంత గొప్పగా ఉండదు. కాబట్టి మేము అందరం రెడీగా ఉన్నాం, మీరు కూడా రెడీగా ఉండాలని కోరుకుంటూ మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ మీటింగ్ తర్వాత మంచిగా భోజనాలు చేసి మీ గ్రామాలకు మీరు వెళ్ళి ఇక్కడ చెప్పిన విషయాలు, నేను చెప్పింది కావచ్చు, మా రవీందర్ గారు చెప్పింది, మిగతా హెడ్ మాస్టర్లు చెప్పిన విషయాలు మననం చేసుకుంటూ ఆ దారిలో మనం ప్రయాణం చేద్దాం. మీ గ్రామాలలో మళ్ళా మీటింగ్లు పెట్టుకొని మీతో ప్రత్యక్షంగా మీ పిల్లలు చదువుకుంటున్న స్కూల్లోనే మీతోటి మాట్లాడతాం. అప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉంటే మీరు నాకు చెప్పొచ్చు. మరొకసారి మీ అందరికీ నమస్కారం. జై తెలంగాణ.